మేడ్చల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను దాటుకుని లారీని ఢీకొట్టింది కార్. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీని కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. మేడ్చల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను దాటుకొని లారీని ఢీకొట్టింది కారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీని కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఇక మేడ్చల్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేడ్చల్ జిల్లాలోని యొక్క తుర్కపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే రాజ్య రహదారి పైన ఈ యొక్క ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కారులో ప్రయాణిస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు వెళ్తున్న లారీ, అంతేకాకుండా కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న కారు, ఈ యొక్క కారు అవతల వైపు డివైడర్ ఎక్కి లారీని ఎదురుగా ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇదంతా కూడా ఘోర రోడ్డు ప్రమాదంగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ సంబంధించిన నేపథ్యంలో అతని భార్య రేఖతో పాటు రేఖ చెల్లెలు కొడుకు నిహాల్ 2 సంవత్సరాలు అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. చంద్రశేఖర్ కొడుకుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అందరినీ కూడా ప్రజెంట్ ఎవరైతే గాయాలయ్యాయో వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు. నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే పండుగకి అంటే ఒక వేసవి సెలవులు కావడంతో ఊరికి వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.